విష్ణు ముఖం నుండి ఇంద్ర భగవానుడు, ఐదవ ముఖం నుండి సూర్య భగవానుడు అన్నమాట. అదే విధముగా ఆ యొక్క వేదమాత అయినటువంటి గాయత్రి దేవికి కూడా 5 ముఖములు ఉన్నాయి కదా. అయ్య స్వామి, అయ్యవారి గురించి చెప్పారు కదా, మరి అమ్మవారి గురించి చెప్పరా అని అడగొచ్చు మీరు. అదే విధముగా అమ్మవారి మొదటి ముఖము నుండి గౌరీదేవి అనగా పార్వతీదేవి అన్నమాట. రెండవ ముఖము నుండి మహాలక్ష్మీదేవి అమ్మవారు, మూడవ ముఖము నుండి మహాసరస్వతి దేవి, నాలుగవ ముఖము నుండి సచీదేవి, ఐదవ ముఖము నుండి సంజ్ఞాదేవి అన్నమాట. విశ్వకర భగవానుడు, గాయత్రీదేవి వీళ్ళ యొక్క ఇద్దరు ముఖము నుండి దంపత సమేతంగా మొదటి ముఖం నుండి పార్వతీ పరమేశ్వరుడు, రెండవ ముఖం నుండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి, మూడవ ముఖం నుండి బ్రహ్మ సరస్వతి, నాలుగవ ముఖం నుండి ఇంద్ర భగవానుడు సచీదేవి, ఐదవ ముఖం నుండి సూర్య భగవానుడు సంజ్ఞాదేవి. ఐదే విధముగా వీరి యొక్క విశ్వర భగవానుడికి గాయత్రీదేవికి మన యొక్క మొదటి ముఖం నుండి సానగ బ్రహ్మ పార్వతీ పరమేశ్వరుని నుండి సానగ బ్రహ్మర్షి గోత్రము ఉద్భవించింది. ఆ యొక్క సానగ బ్రహ్మర్షి గోత్రానికి 25 మంది ఉపగోత్ర ఋషులు ఉంటారన్నమాట. 25 మంది ఉపగోత్ర ఋషులు. వారికి సద్యోజాత మూర్తి అని అంటారు. అదే విధముగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి నుండి కూడా సనాతన బ్రహ్మర్షి గోత్ర భవ్యులు ఉద్భవించారు. ఆ యొక్క గోత్రానికి సంబంధించినటువంటి 25 మంది ఉపగోత్ర ఋషులు ఉద్భవించారు. మూడో ముఖము నుండి బ్రహ్మ సరస్వతి, బ్రహ్మ సరస్వతి దేవి నుండి అహబోన బ్రహ్మర్షి గోత్ర భవ్యులు. అదే విధముగా ఆ యొక్క అహబోన బ్రహ్మర్షి గోత్రానికి సంబంధించినటువంటి 25 మంది ఉపగోత్ర ఋషులు ఉన్నారు. అదే విధముగా 4వ ముఖం నుండి ఇంద్ర భగవానుడు సచీదేవి, ఇంద్రభావన సచీదేవి నుండి ప్రత్త బ్రహ్మర్షి గోత్ర భవ్యులు ఉద్భవించారు. ఆ యొక్క గోత్రానికి సంబంధించినటువంటి 25 మంది ఉపగోత్ర ఋషులు ఉద్భవించారు. అదే విధముగా ఆ యొక్క లాస్ట్ ముఖం నుండి అమ్మవారి ముఖము నుండి అయ్యవారి ముఖము నుండి 5వ ముఖము నుండి సూర్య భగవానుడు సంజ్ఞాదేవి, కొంతమంది ఛాయాదేవి కూడా అంటారు. అయ్య స్వామి, ఛాయాదేవి అంటే ఎవరు స్వామి మీరు అని అడగొచ్చు. ఆ యొక్క సంజ్ఞాదేవి నీడని ఛాయాదేవి అని అంటారు. దీనికి సూర్య భగవాను సంజ్ఞాదేవి గోత్రానికి సుపర్ణ బ్రహ్మర్షి గోత్రం వచ్చింది. ఆ యొక్క గోత్రానికి సంబంధించినటువంటి 25 మంది ఉపగోత్ర ఋషులు ఉన్నారన్నమాట. మొదటి పార్వతీ పరమేశ్వరుడు సద్యోజాత, విష్ణుమూర్తి లక్ష్మీదేవి నుండి వామదేవ, బ్రహ్మ సరస్వతి దేవి నుండి అఘోర, ఇంద్ర భగవానుడు సచీదేవి నుండి శిల్పి, అదే విధముగా సూర్య భగవాను సంజ్ఞాదేవి నుండి విశ్వజ్ఞ బ్రహ్మర్షి. సద్యోజాత, భామదేవ, అఘోర, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ. అదే విధముగా మనకి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ ఉన్నారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ఇది చెప్పుకున్నాము కదా. అదే విధముగా మన యొక్క వీరికి కూడా మను పార్వతీ పరమేశ్వరుల నుండి మను, విష్ణుమూర్తి లక్ష్మీదేవి నుండి మయ, బ్రహ్మ సరస్వతి దేవి నుండి త్వష్ట, ఇంద్రభవన శచీదేవి నుండి శిల్పి, సూర్యభవన సంజ్ఞాదేవి నుండి విశ్వజ్ఞ. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అన్నమాట. ఈ యొక్క వీరి నుండి కూడా మన యొక్క విశ్వబ్రాహ్మణ గోత్రాలు ఉద్భవించి అన్నమాట. సానగ బ్రహ్మర్షి, సనాతన బ్రహ్మర్షి, అహబోన బ్రహ్మర్షి, ప్రత్న బ్రహ్మర్షి, సుపర్ణ బ్రహ్మర్షి.
ఆ యొక్క స్వామి గోత్రనామాలు చెప్తున్నా, అసలు మొత్తం గోత్రనామాలు ఎన్ని ఉన్నాయి అని అడగొచ్చు. మన యొక్క గోత్రాల మొత్తము కూడా 125 గోత్రనామాలు అన్నమాట. మొత్తము కూడా ముందుగా ప్రప్రథమంగా ఈ యొక్క 125 గోత్రనామాల్లో ప్రప్రథమంగా ముందు 5 తీసుకుంటామన్నమాట. సానక బ్రహ్మర్షి, సనాతన బ్రహ్మర్షి, అహబోన బ్రహ్మర్షి, రత్న బ్రహ్మర్షి, సువర్ణ బ్రహ్మర్షి ఉద్భవించుకుంటామన్నమాట. ఆ యొక్క విశ్వకర్మవానుడు, గాయత్రి దేవి ఈ యొక్క సృష్టికి మూలకర్తలు అన్నమాట. వీరు ఇరువురు కూడా 33 కోట్ల దేవతామూర్తులకి అధిపతి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఓం శాంతి.